మాధవిరెడ్డి గారు తను చెప్తున్నట్టు ఏప్రిల్ 2 నుంచి ట్యాక్సెస్ అక్కడ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇక్కడ ఎలా ఉండబోతుంది? సో ఏప్రిల్ 2 వై ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అప్పటి నుంచి మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఆయన ఏ పర్టికులర్ గూడ్స్ మీద ట్యాక్సెస్ వేయబోతున్నారో అనే దానికి మొత్తం క్లారిటీ అయితే వస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇంపాక్ట్ అయితే కొంచెం మినిమల్ ఉంటుంది. మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అంత యుఎస్ కి అంత ఎక్స్పోజర్ అంత ఎక్కువగా అంటే మన జీడిపికి ఇంపాక్ట్ చేసినంత లేవు కాబట్టి సో తక్కువ ఉంటుంది. ఇంకా ఆయన టోన్ కూడా కొంచెం తగ్గిందండి. అప్పట్లో వచ్చినంత అగ్రెసివ్ టోన్ అయితే ట్రంప్ కి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సో బికాస్ ద రీజన్స్ ఏంటంటే అక్కడి నుంచి కూడా దీనికి ఎగెనిస్ట్ గా చాలా వాయిసెస్ వస్తున్నాయి. ఆయన తీసుకునే ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ లేకపోతే మస్క్ ద్వారా ఆయన తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ లైక్ వాళ్ళ ఇంటర్నల్ గా యుఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా మందిని గవర్నమెంట్ జాబ్స్ నుంచి కట్ చేయడము అంటే రిడక్షన్ ఆఫ్ ది కాస్ట్ తగ్గించాలి అనే విషయాల మీద అక్కడ కూడా అంటే ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ ఐటీ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా తగ్గించడము ఇవన్నీ కూడా అక్కడ నుంచి కూడా ఎగెనిస్ట్ గా ట్రంప్ కి ఆల్రెడీ వాయిసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో నౌ హీ సేయింగ్ ఏంటంటే అంత అగ్రెసివ్ గా కాకుండా కొంచెం చూసి ఎఫెక్టివ్ గా ఎక్కడ అవసరం అవుతుందో అక్కడే మేము తగ్గిస్తాము పెంచుతాము అన్నట్టుగా ట్రేడ్ వార్ అనేది కొంచెం అయితే అంత ఇంటెన్సిఫై లేదండి. బట్ ఏదైతే ఆ ట్రేడ్ వార్ అనే ఆ ఇష్యూ ఉందో అదైతే మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసాయి. ఓకే జరుగుతుంది అనే విషయం తెలుసుకున్నారు. సో ఇట్ హ్యాస్ బీన్ డిస్కౌంటెడ్. అంత ఇంపాక్ట్ అయితే మనకి చూడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ గా అయితే కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయండి. ఎందుకంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఐటీ ఉంటాయి, ఫార్మా ఉంటాయి, తర్వాత జ్యువెలరీ ఇండియా నుంచి బాగా వెళ్తుంది. సో వాళ్ళు అక్కడ మళ్ళీ ట్యాక్సెస్ పెంచారనుకోండి మన బిజినెసెస్ అన్ని కూడా హట్ అవుతాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఏవైతే ఈ ఎక్స్పోజర్ ఉన్నాయో యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోజర్ ఉన్న ఆ కంపెనీస్ మీద అయితే కొంచెం అయితే ఇంపాక్ట్ అయితే పడుతుందండి. సో వాటికి తగ్గట్టుగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని కొంచెం జాగ్రత్తగా ఏ కంపెనీస్ ని మనం ఉంచాలి, ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ ఇండస్ట్రీ స్టాక్స్ ని మనము ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా స్టాక్ స్పెసిఫిక్ గా గానీ మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే వీ కెన్ వాక్ త్రూ అండి. బట్ మేమిచ్చే సజెషన్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏంటంటే ఇంత అవగాహన మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఈ రివైవల్ కనిపిస్తుందో ఈ టైంలో కూడా 10% ఫాలో అయిన స్టాక్స్ ఉన్నాయి. దెర్ ఆర్ స్టాక్స్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఈ రోజు మార్కెట్ పెరిగాయంటే అన్ని పార్టిసిపేట్ చేయలేదు కదా. సో దెర్ ఆర్ స్టాక్స్ ఇప్పటికీ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు కూడా 10-15% నెగిటివ్ లో క్లోజ్ అయిన ఉన్నాయి. సో ఏంటంటే కొంతమందికి ఏమవుతుందంటే పోర్ట్ఫోలియోలో రికవరీ కనిపించదు. మార్కెట్ పెరుగుతుంది కానీ మీ పోర్ట్ఫోలియో ఇంకా రెడ్ గానే ఉండేటప్పటికి యూ డోంట్ నో ఇదేంటి మార్కెట్ ఎంత పెరిగింది టీవీలో కూడా ఇలా చెప్తున్నారు, నా పోర్ట్ఫోలియో చూస్తే ఇంకా నెగిటివ్ లోనే ఉంది, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్టాక్స్. మనకి ఏ స్టాక్స్ ని మనం ఉంచేయాలి, ఏ స్టాక్స్ నుంచి మనం బయటకు వచ్చేయాలి, ఆ పిఈ రేషియో ఏంటి, ఆ ఫండమెంటల్స్ ఏంటి, ఏ ఇండస్ట్రీస్ మొమెంటమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏవి స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇవి ఏవి లీడ్ చేస్తున్నాయి అనే దాని మీద మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుని వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుందండి. దానికోసం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియన్ హోటల్స్ అంటే హోటల్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వెకేషన్ ఇండియాలో సో వెకేషన్ నడుస్తుంది కాబట్టి కొంచెం ఎయిర్ లైన్స్ బాగా ట్రాఫిక్ పెరుగుతుంది. సో ఇలా కొంచెం మొమెంటమ్ బేస్డ్ గా ఇండియన్ హోటల్స్, ఐటీసీ హోటల్స్ ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన ఈ టూరిజం కి సంబంధించిన కొన్ని స్టాక్స్ తీసుకోవడము, అలానే ఫార్మాకి సంబంధించిన హెల్త్ కేర్ కి సంబంధించినవి కూడా కొంచెం బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయండి. నారాయణ హృదయాలయ కానీ, మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, అలానే స్టీల్ అండ్ కొన్ని ఇంటర్మ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ స్టీల్, అలానే కోల్ అండ్ మైనింగ్ తీసుకుంటే కోల్ ఇండియా, ఇలా కొన్ని స్పెసిఫిక్ గా అంటే మనకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, హెచ్ఏఎల్, బీడీఎల్ ఇలాంటి కంపెనీస్ అంటే కొన్ని బాగా ర్యాలీ ఇచ్చాయండి. ఆల్మోస్ట్ 30-40% కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. అప్పటి నుంచి కొంచెం రికవరీ అయిన స్టాక్స్. సో ఏంటంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మాకు ఇన్ని స్టాక్స్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి ఇవన్నీ తెలియదు అనుకుంటే బెటర్ వీ హ్యావ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము ఈక్విటీలోకి వెళ్ళొచ్చు. సో ఈక్విటీలో అయితే కంపల్సరీ అందరూ ఉండాలండి. బట్ ఈక్విటీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. వీ హ్యావ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, వీ హ్యావ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ స్మాల్ కేసెస్ ఉన్నాయి, వీ హ్యావ్ ఏఎఫ్స్ ఉన్నాయి. సో మెనీ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. ఈక్విటీలోకి రావాలి అనుకుంటే సెబీ కూడా కొత్త ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చింది. సో అందరికీ స్పేస్ ఉందండి. బట్ ఏంటంటే ఏది మనం చూస్ చేసుకున్నాం, ఏ వేలో మనం ఈక్విటీలో ఉన్నాము అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ర్యాలీ అనేది ఎందుకంటే లిక్విడిటీ బానే ఉందండి మార్కెట్ లో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా ఒకవైపు కొంచెం డౌన్ ఉంది. సో ఆ మనీ అంతా కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లోకి ఫ్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మిగతా బిజినెసెస్ కన్నా ఈ స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని ఇటువైపు కూడా కొంత చూస్తున్నారనమాట. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్స్ డెఫినెట్లీ. బట్